రాజకీయాలు సరికొత్త మలుపులో ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో బీజేపీ పుంజుకుంది. అధికార ఎల్డీఎఫ్ కు కేరళ ఓటర్లు షాక్ ఇచ్చారు. విపక్ష యూడీఎఫ్ కు స్థానిక ఎన్నికల్లో భారీ విజయం లభించింది. అయితే కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ తొలిసారి పాగా వేసింది. త్రివేంద్రంలో 40 ఏళ్ల లెఫ్ట్ కంచుకోటకు బీటలు వచ్చాయి. దశాబ్దాలుగా ఎల్డీఎఫ్ పాతుకుపోయిన ప్రాంతాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 25 ఏళ్లుగా వామపక్షాలు పరిపాలిస్తున్న కొల్లం నగరపాలక సంస్థ యూడీఎఫ్ గెలుచుకుంది. రాష్ట్రంలో మొత్తం 87 పురపాలక సంఘాల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కు 54 దక్కాయి. వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కు 28 మున్సిపాలిటీల్లో విజయం వరించింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ 2 పురపాలక సంఘాల్లో గెలిచింది. కేరళలో 6 నగరపాలక సంస్థల్లో 4 యూడీఎఫ్ కు దక్కగా ఎన్డీఏ ఎల్డీఎఫ్ లు చెరొకటి దక్కించుకున్నాయి. ఇక గ్రామ పంచాయతీలకు వస్తే యూడీఎఫ్ 504, ఎల్డీఎఫ్ 341, 64 చోట్ల టీఈఐ, 26 చోట్ల ఎన్డీఏ గెలిచాయి. 14 జిల్లా పంచాయతీలను చెరిసగం పంచుకున్నాయి 2 ప్రధాన కూటములు. బ్లాక్ స్థాయిలోనూ వారిదే హవా కనిపించింది. అయితే ముస్లిం క్రైస్తవ జనాభాతో పాటు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ప్రభావం అధికంగా ఉండే కేరళలో బీజేపీ చొచ్చుకు వెళ్లటం, గతానికి భిన్నంగా సీట్లు సాధించడం ప్రస్తుతం చర్చగా మారింది. తిరువనంతపురం విజయంపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. థ్యాంక్ యూ తిరువనంతపురం అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ప్రధాని. దాంతో కేరళలో బీజేపీ విజయంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 101 డివిజన్లు ఉంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 50, ఎల్డీఎఫ్ 29, యూడీఎఫ్ 19 చోట్ల గెలిచాయి. ఇవే ఫలితాలు కొనసాగితే వచ్చే అసెంబ్లీ నాటికి బీజేపీ ఇంకా పుంజుకుంటుందనే ఆశలో కమలనాథులు ఉన్నారు. అదే జరిగితే 2 ప్రధాన కూటములకు నష్టం తప్పకపోవచ్చనే విశ్లేషణలు కొనసాగుతున్నాయి. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में जिस कुशलता, दक्षता और निष्ठा के साथ भाजपा और एनडीए आगे बढ़ रही है, उसका भौगोलिक विस्तार अब नई ऊंचाइयों को छू रहा है. I can say that in today's municipal corporation election results in Kerala are epoch-making and having a very far-reaching implication. They are epoch-making for Kerala politics and a far-reaching historical indication for the national politics. I can say that in God's own country, Kerala is called God's own country. So God's grace has been bestowed or have started pouring on Bharatiya Janata Party. కేరళ రాజకీయాలు సరికొత్త మలుపు తీసుకున్నాయని చెప్పాలి. కేరళలో స్థానిక ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకుంది. అయితే ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు నారపరాజు నరసింగరావు గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా రవికిరణ్ గారు నమస్కారం అండి. రవికిరణ్ గారు వినిపిస్తుందండి? వినపడుతుందండి. మీకండి? ఓకే అండి. రవికిరణ్ గారు, ముఖ్యంగా మనం చూసుకుంటే బీజేపీ కేరళలో సరికొత్త రికార్డు నమోదు చేసిందని చెప్పాలి. స్థానిక ఎన్నికల్లో మంచి విజయాన్ని అయితే సాధించింది. దీనికి సంబంధించి మీరేం చెప్తారండి? సుధా గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్ నరసింహరావు గారికి, ఐన్యూస్ వీక్షకులందరికీ నమస్కారం. నమస్కారం అండి. కేరళ రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని విధంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తిరువనంతపురం లాంటి ఒక మెగా కార్పొరేషన్ తో పాటు 2 మున్సిపాలిటీలతో పాటు అనేక భారతీయ జనతా పార్టీ యొక్క ధైర్యాన్ని, వారి యొక్క మద్దతుని తెలియజేసినందుకు ముందుగా రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలండి. అలాగే అక్కడ పనిచేసినటువంటి మా పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు. ఈ తిరువనంతపురం కానీ ఇటువంటి విజయం ఎందుకు భారతీయ జనతా పార్టీ, మీరు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇప్పుడు కాంగ్రెస్ లెడ్ యూడీఎఫ్ కూడా అక్కడ మొదటి స్థానంలో వచ్చారు, తర్వాత కమ్యూనిస్ట్ లెడ్ ఎల్డీఎఫ్ సెకండ్ స్థానంలో, మేము థర్డ్ స్థానంలో ఉన్నాం. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ గురించి ఎందుకు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందంటే, కమ్యూనిస్టులు కంచుకోటండి. కేరళ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, త్రిపుర కానీ, ఇటువంటి 2-3 రాష్ట్రాలు. అటు వెస్ట్ బెంగాల్, త్రిపురలో కమ్యూనిస్టు క్లోజ్ అయిపోయారు, త్రిపురలో బీజేపీ.
వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, రేపు వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో బీజేపీ తప్పనిసరిగా మేము అధికారంలోకి వస్తాం. అలాగే వారికి మిగిలినటువంటి చివరి కంచుకోట కేరళ. ఈ కేరళ కంచుకోటలో దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీని ఎదగనివ్వకుండా అనేకమైనటువంటి హింసా కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని అనేక మందిని పొట్టన పెట్టినటువంటి ఈ కమ్యూనిస్టు గూండాల బ్యాచ్ ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి శాంతియుత వాతావరణం కూడా అహింసాయుత వాతావరణం చేసింది. అలాంటి దానిలో ఎంతో మంది త్యాగాలు చేసి పార్టీ నిలబడి మా యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లారు ధైర్యంగా. సో ఆ రకమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేశం కోసం పనిచేసిన కార్యకర్తల నడుమ ఈ రోజు అక్కడ ప్రజలు 20% పైగా మాకు మద్దతు తెలియజేసి మేమున్నాం మీ వెనకాల, రానున్న 6 మాసాల్లో ఎన్నికల్లో మీరు దూసుకుపోండి, ఇది యొక్క రానున్న విజయానికి ఇది నాంది కాబోతుంది. 2026 6 మాసాలు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక క్రియాశీలకమైనటువంటి ఒక సుస్థిరమైనటువంటి స్థానాలు సంపాదించుకునే విధంగా ముందుకెళ్ళాలని ఏ రకమైన ధైర్యము స్థైర్యము ఆ రాష్ట్ర ప్రజలు ఇచ్చారో నిజంగా మేము మా యొక్క స్ఫూర్తి నింపిందండి. తప్పదు. అందుకని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి అందరూ దేశవ్యాప్తంగా నేషనల్ ఛానల్స్ కూడా దీని మీద చర్చ జరుగుతుంది. తిరువనంతపురం అండి, ఆ యొక్క కార్పొరేషన్ ఏర్పడి 40 సంవత్సరాలు అయింది. 45 సంవత్సరాలు కమ్యూనిస్టులే కార్పొరేటర్లు మేయర్లుగా ఉన్నారు. 40 సంవత్సరాలు ఏ ఒక్క పార్టీకి కూడా అక్కడ అవకాశం ఇవ్వలేదు. అలాంటిది తిరువనంతపురం అంటే ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ ఎలాగో, ముంబైకి మహారాష్ట్రకి ముంబై ఎలాగో, అలాగా కేరళకి తిరువనంతపురం అలాగా. అటువంటి ముఖ్యమైనటువంటి స్టేట్ క్యాపిటల్ లో కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి 100 అక్కడ కంటెస్ట్ జరిగితే 50 మేము గెలుచుకుంటూ మాకు అక్కడ మేయర్ గా, అలాగే అక్కడ మంచి అభ్యర్థి మాకు ఫస్ట్ కేరళ ఫస్ట్ ఐపీఎస్ ఉమెన్ ఆఫీసర్ డీజీపీగా పనిచేసిన శ్రీలేఖ గారు, వారు కూడా వార్డ్ నెంబర్ 41 నుంచి కార్పొరేటర్ గా గెలిచారు. బహుశా వారే మేయర్ కాబోతున్నారు. ఈ రకంగా విద్యావంతులు వీళ్ళందరూ పోటీ చేయటం, అక్కడ ఉన్నటువంటి కాస్మోపాలిటన్ స్టేట్ క్యాపిటల్ ఉన్నటువంటి ఓటర్లు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపటం నిజంగా ఒక శుభ పరిణామం. అలాగే అన్ని మున్సిపాలిటీల్లో సుధా గారు చూసుకుంటే మా యొక్క పర్సంటేజ్ కూడా 22% పెరిగింది. ఇది మున్సిపల్ కార్పొరేటర్లు వార్డ్స్ సంఖ్య మాకు దగ్గర దగ్గర 93-94 చేరాం. గతంలో 60-55 ఉండేవాళ్ళు. సో మా యొక్క విజయాల శాతం కూడా పెరిగింది. సో అన్ని మున్సిపాలిటీలు అలాగే పంచాయతీలు కూడా ఒక స్వల్పంగా మేము ఒక 30 వరకు పెంచుకున్న పంచాయతీలో ఓవరాల్ గా భారతీయ జనతా పార్టీ యొక్క ఓట్ షేర్ పెరగటం, అర్బన్ ప్రాంతాల్లో మద్దతు ఇవ్వటం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మేము మాకు మద్దతు ఇచ్చే విధంగా అడుగులు వేయటం, ఇది రానున్న 6 మాసాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి ఒక నాందండి. తప్పనిసరిగా ఈ యొక్క ఇది మధురమైన విజయం. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా అనేకమైన త్యాగాలు చేశారు. ఈ చిన్న విజయమే కావచ్చు దాకా చాలా మంది ప్రేక్షకులు అనుకోవచ్చు ఈ చిన్న విజయానికి కింద మీద పడిపోతారు ఏంటి అని చెప్పి. కాకపోతే ఈ ప్రతికూల పరిస్థితుల్లో బురద నుంచి కమలం వికసించిన తీరు, బురద నుంచి అనేక ప్రతికూల పరిస్థితుల్లో అనేకమైన ప్రాణత్యాగాల నడుమ పార్టీ పనిచేస్తున్న తీరు, అక్కడ రాజీవ్ చంద్రశేఖర్ గారి నేతృత్వంలో ముందుకెళ్తున్న తీరు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం తీరు, ఇవన్నీ కలగలిపి ఈ రోజు ఇటువంటి విజయం కూడా సంతరించుకుంటాం. చిన్నదే కావచ్చు, బట్ అద్భుతమైనటువంటి విజయం. తప్పనిసరిగా వచ్చే 6 మాసాల్లో అందరూ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కేరళ వెళ్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాన్ని తిరుగుతాం, ఇంటింటికి తిరుగుతాం. తప్పనిసరిగా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఆవిర్భవించే విధంగా మేమందరం కృషి చేస్తాం. సుధా గారు. ఓకే అండి. నరసింహరావు గారు, మనం చూసుకుంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టు కేరళ కంచుకోటగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ అయిన ఎల్డీఎఫ్ ఘోరంగా ఓడిపోయిందని చెప్పాలి స్థానిక ఎన్నికల్లో. దాని ఓటమికి సంబంధించి మీరు ఏం చెప్తారండి? ఎటువంటి ముఖ్య కారణాలు ఉన్నాయంటారు? గారు, మీకు రవికిరణ్ గారికి మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు. నమస్కారం. ఇందాకనే రవికిరణ్ గారు చెప్పినట్లుగా మొట్టమొదట వెస్ట్ బెంగాల్, తర్వాత త్రిపురలో కమ్యూనిస్టు పార్టీలు తుడిచిపెట్టుకుని పోయాయనేటువంటి వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. అవునండి. కారణం ఏంటంటే వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు. మనం 2014 నుంచి చూసినట్లయితే దేశంలో జాతీయవాదం అనేటువంటిది పెరిగింది. అది మనం క్రీడల్లో చూసుకోండి, దేశ నృత్యం చూసుకోండి, లేకపోతే పాకిస్తాన్ వైపు నుంచి ఆలోచించండి, చైనా చూడండి, ఇతర ఏ రకంగా అయినా చూసినా కూడా దేశంలో నేషనలిజం అనేటువంటిది పెరిగింది. ఈ పెరిగినటువంటి కాలక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా నేషనలిజం అనేటువంటి టాపిక్ తీసుకుంటే వాళ్ళు ఎక్కడున్నారు అనేటువంటి దాన్ని బట్టే వాళ్ళ త్రాసులో వాళ్ళ
ఎంత ఉన్నాయనేటువంటిది మనం బేరీజ్ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ కమ్యూనిస్టులు చూసినట్లయితే అనేక విషయాల్లో, అంటే కేరళకు సంబంధం లేని దేశానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కేరళకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏ రోజును అటు మార్క్సిస్టులు కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, దేశంతో పాటు నిలవలేదు. ఈ దేశంతో పాటు నిలవకపోవటానికి కారణమే గతంలో బెంగాల్లో బీజం పడింది, ఇప్పుడులో పడింది, ఇప్పుడు కేరళలో పడుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి గణాంకాలు చూసుకున్నట్లయితే కేవలం ఒక కార్పొరేషను, 2 మున్సిపాలిటీస్ లో భారతీయ జనతా పార్టీకి కొంచెం ఒక ఉనికిని నిలబట్టుకునేటువంటి స్థానాలు వచ్చాయి. బట్ గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీల దగ్గరకు వచ్చే వరకులా ఆ పార్టీ ఆశించినటువంటి ఫలితాలు సాధించలేకపోయినప్పటికీ కూడా ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్టు 1980 నుంచి అనేక రకాలైనటువంటి పోరాటం అంటే మళ్ళీ రాజకీయ పార్టీల మధ్య ఉండేటువంటి సహజంగా ఉండేటువంటి పోరాటం కాదు. ఇక్కడ ఏంటంటే సైద్ధాంతిక భావజాలానికి వ్యతిరేకంగా ఉండేటువంటి వాదం కాబట్టి వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో కమ్యూనిస్టులకి కాంగ్రెస్లకు కూడా గొడవలు జరిగాయి, హత్యలు జరిగాయి, ఒకరికొకరు పై చేయి సాధించడానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి గత 50 సంవత్సరాలు. కానీ భారతీయ జనతా పార్టీతో సిపిఎం చేసినటువంటిది సైద్ధాంతిక భావజాలానికి సంబంధించినటువంటిది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, కాంగ్రెస్ ఉంటే ఒక టర్మ్ మీరుంటారు, ఒక టర్మ్ మేము ఉంటాం, ఇంకో టర్మ్ వాళ్ళు ఉంటారు, ఈ రకమైనటువంటి అభిప్రాయం ఉండేది. కానీ భారతీయ జనతా పార్టీని అసలు కూకటి వేలతో తీసేయాలనేటువంటి ఉద్దేశంతోని సుమారు 100 మంది కేరళలో ప్రాణత్యాగం చేసినటువంటి మనం చూస్తూనే ఉంటాం. అంటే మనం సహజంగా మన మీడియాలో అది ఎక్కడో 7వ పేజీలో చిన్న బాక్స్ లోనో కనబడుతుంది, లేకపోతే 8వ పేజీ లాస్ట్ లో కనిపిస్తుంది తప్ప మనకు ఆ ఫ్రంట్ పేజీలో రాకపోవడం వల్ల ఈ విషయం ఎక్కువగా కేరళ వార్తలు ఫాలో అయ్యే వాళ్ళకి, లేకపోతే యూట్యూబ్లు చూసే వాళ్ళకి తప్ప మామూలుగా మన గ్రామాల్లో, మన తెలంగాణ ఆంధ్రాలో గ్రామాల్లో ఇది ఒక పెద్ద చర్చనీయాంశం అయి ఉండకపోవచ్చు అనేటువంటిది నా ఉద్దేశం. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇవాళ యూడిఎఫ్ ను ఆదరించారు, ఎల్డిఎఫ్ ని తిరస్కరించారు, మధ్య మార్గంగా బీజేపీని పట్టణాల్లో ఆదరించారు. దీనికి కూడా కారణం ఏంటంటే, ఒకటి భారతీయ జనతా పార్టీ అంటే అక్కడ ఇందాక మీరు ప్రస్తావన చేసినటువంటి టైంలో ఏమన్నారంటే ముస్లిం క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ క్రియాశీలంగా ఉన్నది అని చెప్పేసి మీరే ప్రస్తావన చేశారు. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ మొన్న జరిగినటువంటి 9వ తారీఖు నాడు 11వ తారీఖు నాడు జరిగినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎల్డిఎఫ్ తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ సీట్లు గెలిచి ఉండొచ్చు. కానీ సైమల్టేనియస్ గా అక్కడ ప్రజల్లో, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో కాంగ్రెస్ అంటే విపరీతమైనటువంటి కోపద్వేషం ఉంది. కారణం ఏంటంటే మనం 2025 లాస్ట్ ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం వక్ఫ్ బోర్డు బిల్లుకి సంబంధించినటువంటి చూసాం. ఈ వక్ఫ్ బోర్డు బిల్లు ఒకవేళ బిల్లు కాకపోయినట్లయితే దాని ద్వారా ఎక్కువగా నష్టపోయేటువంటిది కేరళలో ఉన్నటువంటి చర్చి. అంటే వాళ్ళకు క్రైస్తవులకు చాలా కాలంగా వచ్చినటువంటి ఆస్తి మీద ఈ యొక్క వక్ఫ్ కన్నేసినటువంటిది వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి కేవలం పొలిటికల్ విషయాలే కాకుండా ఈ రకమైనటువంటి అంటే ఐడియాలజికల్ విషయాలు ప్లస్ మతానికి నరసింహరావు గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వక్ఫ్ భూముల అంశంకి సంబంధించి అక్కడ ముస్లింస్ క్రిస్టియన్స్ మధ్య ఉన్న జగడం కావచ్చు, లేదంటే వక్ఫ్ భూముల్లో బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అక్కడ కేరళలో గతంతో పోలిస్తే ఇప్పుడు బీజేపీ పుంజుకోవటానికి అవకాశాలు ఉన్నాయండి. మొన్న మనం మన 2024 ఎన్నికల్లో చూసినట్లయితే మనం సురేష్ గోపి, ఈ రోజు ఎవరైతే మనం కేరళలో సినిమా యాక్టర్ సురేష్ గోపి ఉన్నాడో ఆయన కేరళ నుంచి లోక్సభ సభ్యుడికి గెలిచాడు. ఆ గెలిచిన రోజే చాలా మంది అనుకున్నటువంటిది ఏంటంటే కేరళలో ఒక్కటి గెలిచినా కూడా బీజేపీ అతి త్వరలో కాగా వేయబోతుంది, దీనికి ఇక్కడ నాంది పలుకుతుంది అన్నారు. అలాగే వక్ఫ్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా కేరళకు సంబంధించినటువంటి బిషప్లు అనేక మంది బాహటంగా ఆ వక్ఫ్ బిల్లుకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి, కమ్యూనిస్టు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు నైతిక మద్దతును ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ రోజున బీజేపీ ఇంతకంటే ఇంకొంచెం మంచి ఫలితాలు సాధించున్నట్లయితే ఆ మొత్తం క్రిస్టియన్ సమాజం ఏదైతుందో రాబోయే రోజుల్లో మన సిపిఎం దగ్గర ఉన్నటువంటి క్రిస్టియన్ సమాజం అంతా కూడా బీజేపీ వైపు టర్న్ అవుతుంది అనేటువంటిది నేను అనుకుంటున్నా. కేరళ రాజకీయాలు
నేను కూడా అప్పుడప్పుడు ఫాలో అవుతుంటాను. నాకు వస్తున్నటువంటి, నాకు అక్కడ ఉండేటువంటి ఫ్రెండ్స్ ద్వారా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ముస్లిం సమాజం ఎక్కువగా కాంగ్రెస్ తో ఉన్నారు, క్రిస్టియన్ సమాజం ఎక్కువగా కమ్యూనిస్టులతో ఉన్నారు. కానీ మారినటువంటి ఈ ఈక్వేషన్స్ వల్ల ఆ క్రిస్టియన్ సమాజం లెఫ్ట్ నుంచి బీజేపీ టర్న్ అవడానికి ఇంకెంతో దూరం లేదు. రాబోయే రోజుల్లో వాళ్ళు వస్తారని. రెండో విషయం ఏంటంటే, చదువుకున్న ముస్లిమ్స్ ఉన్నారు. మనం కేవలం ముస్లింలు కాబట్టి కాంగ్రెస్, క్రిస్టియన్ కాబట్టి కమ్యూనిస్ట్ అనుకోకుండా చదువుకున్న ముస్లిమ్స్ కూడా మన కొన్ని మున్సిపల్ వార్డుల్లోకి సంబంధించిన విషయాలు, మన మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు దగ్గరగా చూసినట్లయితే మున్సిపాలిటీలో మెజారిటీ ముస్లింలు ఉండేటువంటి ఏరియాలో కూడా బీజేపీ గెలిచారు. అదే ఒక ముస్లిం క్యాండిడేట్లు కూడా గెలిచారు. కాబట్టి చదువుకున్న ముస్లిమ్స్ కూడా ఇంతకు ముందు మరీ వాళ్ళ యొక్క పాత సాంప్రదాయ ధోరణిలో కాకుండా దేశం గురించి ఆలోచిస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయం అయితే కలుగుతుంది. ఇదే జరిగితే కేరళలో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకేమో త్రిముఖ పోటీ ఉండొచ్చు. ఆ రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి ప్రతి ఎన్నికలు కూడా రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే నరసింగరావు గారు. రవికిరణ్ గారు, మనం చూసుకుంటే ఇప్పుడు జరిగిన ఈ బీజేపీ స్థానిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ గతంతో పోలిస్తే ఇప్పుడు విజయం సాధించింది. కానీ అదే విధంగా చూసుకుంటే కాంగ్రెస్ తో ఉన్న యూడీఎఫ్ కూడా తన ఆధిక్యాన్ని కనబరిచింది. మరి ఈ జోష్ మీకు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా మీరు దాన్ని ఉపయోగించుకోబోతున్నారు? ఇప్పుడు ఇందాక మనకి నరసింగరావు గారు చెప్పినట్లు మనం చూసుకున్నట్లయితే అక్కడ కమ్యూనిస్టుల దగ్గర ఉన్న క్రిస్టియన్ ఓట్లను మీ వైపు తిప్పుకోవటానికి ఎటువంటి కార్యాచరణను రూపొందించబోతున్నారు? ఒకటి సుధ గారు, ఈరోజు అక్కడ రూలింగ్ పార్టీ సిపిఎం పార్టీ గత 10 సంవత్సరాలుగా అక్కడ అధికారంలో ఉంది. ఆ పార్టీ మీద స్పష్టంగా యాంటీ ఇన్కంబెన్స్, ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది. ఆ ప్రజా వ్యతిరేక ఓటు ఎటువైపు వెళ్తుంది అన్నది రేపు 6 మాసాల్లో డిసైడ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ స్థానికంగా కాంగ్రెస్ ఒక కూటమి, సిపిఎం ఒక కూటమి, వీళ్ళిద్దరూ కలిసి కేంద్రంలో ఒకే కూటమి, ఇండి కూటమి. చూడండి, ఇండి కూటమిలో మేము ఒకటంటారు, ఆ స్టేట్లను ఒకళ్ళొకళ్ళు విభేదించుకుంటారు. అంటే ఏంటి? వీళ్ళు నిజంగా శత్రువులు కాదు, నిజంగా ప్రత్యర్థులు కాదు. ఒక ఫ్రెండ్లీ ఫైట్, స్నేహపూరిత వాతావరణంలో నువ్వు కొంచెం నేను కొంచెం, నా మీద వ్యతిరేకత ఉంటే నువ్వు వాడుకో, నీ మీద వ్యతిరేకత నేను వాడుకుంటా. ముఖ్యమైన అంశాలు ఇద్దరు కలిసిపోతారు. ఇది ఆ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఉదాహరణకి లవ్ జిహాద్ ఉంది. లవ్ జిహాద్ మీద అనేక మంది అటు క్రైస్తవంలో ఉన్నటువంటి అమ్మాయిల్ని ముస్లింస్లోకి మార్చి ఐసిస్ లోకి పంపుతున్నారు. ఇది ప్రధానంగా ఆ క్రిస్టియన్ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఆవేదన. దీన్ని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు. అలాగే ముస్లింలకు సంబంధించి అక్కడ మదరసాల్లో చక్కటి విద్య కాకుండా దేశ వ్యతిరేక భావజాలాన్ని నింపే విధంగా అనేకమైనటువంటి ఎడ్యుకేషన్ సొసైటీస్ స్కూల్స్ నడుపుతున్నారు. దాన్ని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా మద్దతిస్తుంది, ఎక్కడే అబ్జెక్ట్ చేయదు. అలాగే అనేక కుంభకోణాలు. ఇటీవల శబరిమలై అయ్యప్ప స్వామి గోల్డ్ దొంగతనం, ఆ స్కామ్ బయటపడింది. ఏ రకంగా అయ్యప్ప స్వామి వారి బంగారు మెరుగు చేస్తామని చెప్పి దొంగతనం చేశారు. అలాగే మసాలా బాండ్ స్కామ్, అది బయటపడింది. అది పెన్ విజయమే జరుగుతుంది. అలాగే కోఆపరేటివ్ సొసైటీ స్కామ్, కమ్యూనిస్ట్ పార్టీ నేతలే కోఆపరేటివ్ సొసైటీ నడుపుతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు తినేస్తారు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ ఇచ్చిపుచ్చుకునే దూరంలో అనేక మంది మంత్రులకి, ఎమ్మెల్యేలుగా, పిఏలుగా ఉంటూ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయి పెన్షన్ కూడా తీసుకుంటున్నారు. సో ఇలాగ అనేక అంశాల్లో, రాష్ట్ర జాతీయ అంశాల్లో రెండు పార్టీలు కలిసే ఉన్నాయి. పైకి తిట్టుకుంటున్నాయి కానీ సుధా గారు, రెండు పార్టీలు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయి. ఇది ప్రజలు గమనిస్తున్నారు. అందుకే మూడో ప్రత్యామ్నాయం వైపు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి వైపు, మూడో ప్రత్యామ్నాయం వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో ఈ బేస్ తీసుకుంటే, దీని యొక్క లాంచింగ్ ప్యాడ్ లాగా ఫౌండేషన్ గా తీసుకుంటే వచ్చే 6 మాసాల్లో డెఫినెట్ గా ప్రజల ముందుకు వెళ్తాం. ఆయా సామాజిక వర్గాలు, ఎన్నో హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింస్ కానీ, అన్ని సామాజిక వర్గాల దగ్గరికి వెళ్తాం. ఆ రాష్ట్రం అభివృద్ధి కోసం. ఇప్పుడు కేరళ ఈజ్ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, గాడ్స్ ఓన్ ల్యాండ్ అంటారు. నౌ గాడ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ అస్. భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. అలాగే కేరళలో 100% లిటరసీ అంటారు. లిటరసీ అంటే మరి ఉద్యోగాలు కేరళ వాళ్ళందరూ వెళ్ళి పక్క దుబాయ్ వెళ్ళిపోతారు. సగం మంది దుబాయ్ లో ఉంటారు. ఉద్యోగాలు ఉంటే దుబాయ్ ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళందరూ వస్తే కేరళ నుంచి చుట్టూ ప్లేస్ ఉండదు. వాళ్ళందరూ వచ్చేస్తే ఎందుకని అందరూ వెళ్ళిపోతారు? ఎందుకు ఉద్యోగాలు లేవు? ఎందుకు ఉపాధి దొరకట్లేదు? అంత చదువుకునేది ఏది ఉపాధి? ఏం చేశారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు? దశాబ్దాలుగా ఉండి ఏం చేశారు? ఒకరినొకరు కాపాడుకుంటూ తప్పితే
సో అది ఆ రాష్ట్ర ప్రజల మనసులో ఉంది. ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూడా స్వీకరిస్తున్నారు అన్న ప్రమాణాలు మనకి ఈ స్థానిక ఎన్నికల ద్వారా రుజువైనవి కాబట్టి తప్పనిసరిగా ఆయా వర్గాలకు వెళ్తాం. వికసిత కేరళ స్లోగన్ తో మేము అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు వెళ్ళి అన్ని వర్గాల్ని మా వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాం. సుధా గారు. ఓకే, రవికిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా నరసింహరావు గారు థ్యాంక్ యూ అండి. సో మనం చూసుకోవచ్చు, కేరళలో బీజేపీ గతంతో పోలిస్తే ఇప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో తన పట్టును నిలుపుకుంది. సౌత్ లో కూడా పాగా వేయాలన్న తన కాంక్ష ఈ విధంగా కూడా ఇప్పుడు కూడా తన ఆధిక్యాన్ని కనబరుస్తుంది బీజేపీ పార్టీ. అదే విధంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ తో ఉన్న యూడీఎఫ్ కూడా తన ఆధిక్యాన్ని ఉంది. ఎల్డీఎఫ్ పార్టీని దాటి తన్ని కంచుకోటగా ఉన్న ఎల్డీఎఫ్ పార్టీని తొక్కి యూడీఎఫ్ పార్టీ ఇప్పుడు తన ఆధిక్యాన్ని అయితే కనబరుస్తుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది త్రిముఖ పార్టీగా ఉండబోతుందా లేదా అనే అంశాలు అయితే చర్చించాల్సి ఉంది. సో ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మేమేంటే